వెల్కమ్ టు మెగా టీవీ ఆఫ్ ద రికార్డ్. పల్నాడు రాజకీయాలకే గుండెకాయ వంటి సత్తెనపల్లి వైసీపీలో అసలేం జరుగుతోంది? గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి ఎంట్రీ తర్వాత పార్టీ గ్రాఫ్ పడిపోతుందా? డాక్టర్ వృత్తికి పొలిటికల్ ప్రాక్టీస్ కు మధ్య గ్యాప్ పెరిగిపోతుందా? సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణను ఎదుర్కోవడంలో వైసీపీ ఇన్ఛార్జ్ తడబడుతున్నారా? క్షేత్రస్థాయిలో కార్యకర్తల ఆవేదన ఏంటి? బయటి నాయకుడు వద్దు, మనలో ఒకరి ముద్దు అనే నినాదం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? సత్తెనపల్లిలో వైసీపీ మళ్లీ పుంజుకోవాలంటే నాయకత్వ మార్పు తప్పదా? పల్నాడు గడ్డపై రాజకీయ సెగలు ఇప్పుడిప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. సత్తెనపల్లి వైసీపీ కోటలో గజ్జల మోత మురుగుతుందనుకుంటే పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. పార్టీ పగ్గాలు చేపట్టిన డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి శైలి కార్యకర్తలకు అస్సలు మింగుడు పడటం లేదు. నియోజకవర్గంలో పట్టు కోల్పోతున్నామనే ఆందోళన ప్రతి వైసీపీ అభిమానుల స్పష్టంగా కనిపిస్తోంది. నాయకత్వ లోపం క్షేత్రస్థాయిలో పార్టీ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తుంది. అగ్రనేతల నిర్ణయం అట్టడుగు స్థాయి కార్యకర్తలకు తీవ్ర అయోమయంలోకి నెట్టివేసింది. ఆసుపత్రి బాధ్యతలే ఆయనకు ప్రధానంగా మారాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయాలకు సమయం కేటాయించకపోతే ప్రత్యర్థులను ఎదుర్కోవడం అసాధ్యమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సత్తెనపల్లి గడ్డపై స్థానిక నినాదం మరోసారి బలంగా వినిపిస్తోంది. ప్రతిసారి బయటి ప్రాంతాల నాయకులను దిగుమతి చేయడంపై కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. వలస నాయకులు గెలిచినా ఓడినా నియోజకవర్గానికి అందుబాటులో ఉండరనేది పాత అనుభవం. డాక్టర్ సుధీర్ నియామకం కూడా అదే బాటలో సాగడంపై అసహనం వ్యక్తమవుతుంది. నియోజకవర్గ సమస్యల పట్ల పూర్తి అవగాహన లేని నాయకుడితో ఏం ప్రయోజనమని కేడర్ ప్రశ్నిస్తోంది. ద్వితీయ శ్రేణి నాయకత్వం ఇప్పుడు అనాథగా మారిపోయినట్లు భావిస్తుంది. మన ప్రాంతం వాడు కాకపోతే కష్టాల్లో అండగా నిలిచేవారు ఎవరనే ఆవేదన వ్యక్తమవుతుంది. పరాయి నాయకుడిని తమపై రుద్దడం పార్టీ పునాదులను కదిలిస్తుందని విమర్శలు వస్తున్నాయి. సత్తెనపల్లి రణరంగంలో ఒకవైపు రాజకీయ ఉద్ధరుడు కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారు. ఆయన వంటి సీనియర్ వ్యూహాలను ఎదుర్కోవాలంటే అంతకంటే బలమైన నాయకత్వం కావాలి. కానీ వైసీపీ మాత్రం అనుభవం లేని యువ నాయకుడికి బాధ్యతలు అప్పగించి రిస్క్ చేస్తుందా అనే చర్చ నడుస్తుంది. రాజకీయ ఎత్తుగడలు వేయడంలో సుధీర్ ఇంకా పసివాడేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కన్నా వంటి ఉద్ధరుడిని అడ్డుకోవాలంటే నిత్యం ప్రజల మధ్య ఉండే నాయకుడు అవసరం. కేవలం ఆసుపత్రికి పరిమితమయ్యే డాక్టరు రాజకీయ చదరంగంలో ఎలా నెగ్గుకు వస్తారనేది $1 మిలియన్ ప్రశ్న. ప్రత్యర్థి పార్టీ దూకుడును అడ్డుకోవడంలో ప్రస్తుత ఇన్ఛార్జి విఫలమవుతున్నారనేది జగమెరిగిన సత్యం. కార్యకర్తల ఉత్సాహం నింపేలా నాయకత్వ మార్పు జరగాలని లోకల్ లీడర్లు కోరుతున్నారు. బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవాలంటే అస్త్రం కూడా అంతే పదునైనది ఉండాలి. ఈ తరుణంలో అధిష్టానం ఆలోచన మార్చుకోకపోతే ఓటమి తప్పదని కేడర్ హెచ్చరిస్తోంది. గ్రామీణ స్థాయిలో కార్యకర్తలు ఎదుర్కొనే సమస్యకు దిక్కు లేకుండా పోయింది. పోలీస్ స్టేషన్లో పని ఉన్నా లేదా రెవెన్యూ ఆఫీసులో అన్యాయం జరిగినా అండగా నిలిచే నాథుడు లేడు. నాయకుడు అందుబాటులో లేకపోవడంతో కార్యకర్తలు ఒంటరి పోరాటం చేస్తున్నారు. నాయకత్వంపై నమ్మకం లేకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకులు వెనకడుగు వేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు కేవలం ఫోటోలకే పరిమితమవుతున్నాయని టాక్ నడుస్తుంది. సుధీర్ కు క్షేత్రస్థాయిలో బలమైన అనుచరగణం లేకపోవడం పెద్ద మైనస్ పాయింట్. పాత కార్యకర్తలను కలుపుకోవడంలో ఆయన తీవ్రంగా తడబడుతున్నారు. సమన్వయం లేక పార్టీ విభాగాలు కుప్పుకోలే ప్రమాదం పొంచి ఉంది. అండగా నిలవాల్సిన నాయకుడే అడ్రస్ లేకుండా పోతే కార్యకర్తలు ఏం చేయగలరని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే వైసీపీకి అడ్రస్ చెల్లాచెదురు కావడం ఖాయం. డాక్టర్ వృత్తి పవిత్రమైనదే కానీ రాజకీయం అనేది నిరంతర ప్రజాసేవని గుర్తించాలి. గజ్జల సుధీర్ రాజకీయాల కంటే తన సొంత ఆసుపత్రి వ్యవహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో పార్టీ కార్యకలాపాలు గాలి కొదిలేసినట్లయిందని విమర్శలు వస్తున్నాయి. రాజకీయాల్లో గెలవాలంటే 24 గంటలు ప్రజల మధ్య ఉండి తీరాలి. వైద్య సేవలు చేస్తూ పార్ట్ టైం రాజకీయాలు చేయడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. నాయకుడు అందుబాటులో లేకపోతే ప్రజలు తమ కష్టాలను ఎవరికి చెప్పుకుంటారు? పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించడంలో ఆయన ఉదాసీనత స్పష్టంగా కనిపిస్తోంది. వృత్తిని రాజకీయాన్ని బ్యాలెన్స్ చేయలేక ఆయన సతమతమవుతున్నారని తెలుస్తుంది. ఈ డోలాయమన పరిస్థితి వల్ల సత్తెనపల్లి వైసీపీలో గందరగోళం నెలకొంది. స్పష్టమైన నాయకత్వం లేని చోట విజయం వరించడం కష్టమని అందరూ భావిస్తున్నారు. సత్తెనపల్లిలో ఇప్పుడు ఒకటే నినాదం వినిపిస్తుంది. అదే మనలో ఒకరు. బయటి ప్రాంతాల నుండి వచ్చే నాయకులు మాకు వద్దు అని కేడర్ గట్టిగా చెబుతుంది. స్థానికంగా ఉండి కష్టసుఖాల్లో పాలు పంచుకునే నాయకుడిని మాత్రమే ఆదరిస్తారని అంటున్నారు. గజ్జల సుధీర్ రాకను చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. స్థానిక ప్రతిభను గుర్తించకుండా అధిష్టానం చేసిన ప్రయోగాలు విఫలమవుతున్నాయి. నియోజకవర్గంలో ఏ మూల ఏం జరుగుతుందో తెలియని నాయకుడు ఎలా గెలిపిస్తారని ప్రశ్నలు వస్తున్నాయి. పక్క ఊరి నుంచి వచ్చిన వారికి ఇక్కడి ప్రజల భావోద్వేగాలు అర్థం కావు.
ఈ గ్యాప్ వల్ల పార్టీలు అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. స్థానిక నాయకత్వానికి పట్టం కడితేనే పూర్వ వైభవం వస్తుందని కార్యకర్తలు ఆశిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉందని నిర్లక్ష్యం వహించడం పార్టీకి తగదు. ఇప్పుడే దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో చేతులు కాలాక తప్పదు. సత్తెనపల్లి నియోజకవర్గంలో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. అధిష్టానం వెంటనే జోక్యం చేసుకుని నాయకత్వ మార్పుపై దృష్టి సారించాలి. గజ్జల సుధీర్ భార్గవరెడ్డి స్థానంలో చురుకైన నాయకుడిని నియమించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత నాయకత్వంపై కార్యకర్తలకు నమ్మకం సడలిపోతోంది. ఆలస్యం చేసే కొద్దీ ప్రత్యర్థి పార్టీలు మరింత బలోపేతం అవుతాయి. గ్రామ స్థాయి నుండి పార్టీని పునర్నిర్మించే సత్తా ఉన్న నాయకుడు కావాలి. క్యాడర్లో నైతిక స్థైర్యం నింపేలా అధిష్టానం నిర్ణయం ఉండాలి. సమయం మించకపోకముందే మేల్కొంటేనే సత్తెనపల్లి వైసీపీకి మనుగడ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి సత్తెనపల్లి వ్యవహారం ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది. ఇక్కడ పరిస్థితులపై ఇప్పటికే అనేక రిపోర్టులు వెళ్లినట్లు సమాచారం. గజ్జల సుధీర్ పనితీరుపై అధిష్టానం సీరియస్గా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇన్ఛార్జ్ మార్పు అనేది ఇప్పుడు కేవలం విమర్శ కాదు, అది ఒక అనివార్యతగా మారింది. కార్యకర్తల మనోభావాలను గౌరవించకపోతే ఎన్నికల వేళ ఎదురు దెబ్బ తప్పదు. ప్రజల్లో పట్టున్న స్థానికంగా అందుబాటులో ఉండే వ్యక్తినే ఎంపిక చేయాలి. నామమాత్రపు కార్యక్రమాలతో కాలక్షేపం చేసే నాయకుడి వల్ల పార్టీకి ఒరిగేదేమీ లేదు. సత్తెనపల్లి కోటను కాపాడుకోవాలంటే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలి. అధిష్టానం నిర్ణయం వైపు అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రాజకీయ చైతన్యం ఉన్న ఈ గడ్డపై పార్టీని గెలిపించే అసలైన వారసుడు ఎవరన్నది చూడాలి.